చందమామ కథ పాతాళ రాక్షసుడు. మగధ దేశపు రాజు శక్తిసేనుడు పరిపాలనలో కలతలు బయలుదేరి వేరువేరు తరగతుల మధ్య కలహాలు పరిణమించి అరాచక పరిస్థితి ఏర్పడింది. అన్ని మతాల వారు, వృత్తుల వారు, కులాల వారు తమ తమ వృత్తులకు, వ్యాపకాలకు ఉద్వాసన చెప్పి యుద్ధానికి దిగినట్టుగా తయారయ్యారు. ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి శక్తిసేనుడు ఏవో శాసనాలు చేశాడు. కానీ ఆ శాసనాల ఆధారంతోనే ప్రజలు మరింత అంతఃకలహాలు కొనసాగించారు. రాజు తన అసమర్థతను గ్రహించి మంత్రి మరియు పురోహితుడు అయిన యజ్ఞశర్మను ప్రజా జీవితం ఇలా కంటకప్రాయం అయిపోతున్నదేమిటి, ఈ పరిస్థితుల్లో సరి అయిన పరిపాలన జరగాలంటే ఏం చేయవలసి ఉంటుంది అని అడిగాడు. దానికి యజ్ఞశర్మ, రాజా, నీ అనుమానాలు తీరగలిగినందుకు ఒక చిన్న ఇతిహాసం చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పాతాళ లోకంలో రాక్షస రాజ్యం సుభిక్షంగా ఉండే రోజుల్లో అఘోరుడు అనే రాక్షసుడు అల్లర్లు లేవనెత్తి అలజడి కలిగించాడు. అది చూసి రాక్షస రాజు అఘోరుణ్ణి పాతాళం నుంచి బహిష్కరించాడు. ఆ విధంగా అఘోరుడు భూలోకానికి రావడం జరిగింది. వస్తూనే వాడు ఓ ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టాడు. అక్కడ వాడికి ఏ విధమైన తిండి దొరకక మనుషులుండే ప్రాంతాలకు వచ్చి అందిన మనుషుల్ని విరుచుకు తినసాగాడు. ఇందువల్ల భూలోకంలో పెద్ద సంచలనం కలిగింది. అఘోరుడు ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తాడో తెలీదు, ఏ క్షణాన ఎవరిని చంపుతాడో తెలీదు. భూలోకంలో చాలా దేశాలున్నాయి. ఎవరి భాష వాళ్ళది, ఎవరికి వాళ్ళే అందరికన్నా గొప్ప వాళ్ళం అనుకునేవాళ్ళు. ఏ రెండు దేశాలకు పడేది కాదు. ప్రతి దేశము ఇతర దేశాలను జయించి వాటిపై పెత్తనం ఇలా చేయాలి, అలా చేయాలి అని అనుకుంటూ ఉండేది. అందుచేత తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అందులో పైచేయిగా ఉండడానికి కొత్త కొత్త మారణ ఆయుధాలు కూడా కనబడుతూ ఉండేవాళ్ళు. అఘోరుడు భూలోకానికి వచ్చిన తొలి రోజుల్లో అనేక మంది వీరులు ముందుకు వచ్చి తమ తమ దేశాలను వాడి బారి నుండి కాపాడుకోవడానికి ప్రయత్నించారు. కానీ తాటి చెట్టు ప్రమాణం గల అఘోరుడి శరీరం మామూలు ఆయుధాలను లక్ష్యపెట్టేది కాదు. వాడు భూలోకంలో విడిగా సంచరిస్తూ అలజడి కొనసాగిస్తూనే వచ్చాడు. వ్యక్తుల శౌర్య పరాక్రమాలు రాక్షసుడి మీద పనిచేయవని, ఈ రాక్షసుడి వల్ల అన్ని దేశాల ప్రజలకు ప్రమాదమేనని స్పష్టమైపోయింది. అప్పుడు దేశాల రాజులందరూ ఒకచోట సమావేశమై కర్తవ్యం గురించి చర్చించారు. అందరిలోకి అనుభవజ్ఞుడైన ఒక రాజు ఇలా అన్నాడు: 1,00,000 చీమలు కలిసి ఒక పాముని చంపగలుగుతున్నాయి. గడ్డిపోచలను కలిపి నేసి ఆ తాడుతో మదపు టేనుగును బంధించడానికి పనికి వస్తుంది కదా. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. భూమి మీద మనుష్యులంతా ఒకటైతే ఆ రాక్షసుని ఎదుర్కోవడం పెద్ద సమస్యే కాదు కదా అన్నాడు. ఇంతకంటే మంచి ఆలోచన లేదని అందరూ ఒప్పుకున్నారు కూడా. అఘోరుణ్ణి ఎదుర్కోవటం కోసం మర్నాడే ప్రజలంతా ఒకచోట కూడసాగారు. వందలు వేలతో ఆరంభమైన జన సమూహం లక్షలకు కోట్లకు చేరుకుంది. భాషలను గురించి, సంస్కృతులను గురించి మర్చిపోయి అందరూ ఒకటైపోయారు. ఆ మహా సైన్యం 2 రోజుల్లో అఘోరుణ్ణి అందుకున్నది. వెంటనే రాక్షసుడికి, జనసమూహానికి యుద్ధం ఆరంభమైంది. వాడిని చూసి కానీ, వాడి పాదాల కింద నలిగిపోయి చస్తామని కానీ ఎవరు భయపడలేదు. క్షణాల మీద పోయి అఘోరుణ్ణి ఆపాద మస్తకము మనుషులు కమ్మేశారు. అంతటి రాక్షసుడు తన జీవితంలో మొదటిసారిగా భయం అంటే ఏంటో తెలుసుకున్నాడు. ఇంతమంది జనం దాటికి తన వజ్ర శరీరం కూడా తట్టుకోలేదని వాడికి తెలిసిపోయింది. అందుకని వాడు జనాన్ని ఎదుర్కొనే ఆలోచన కట్టిపెట్టి పరుగు లంకించుకున్నాడు. పరిగెడుతున్న వాడి కాళ్ళ కింద ఎందరో నలిగి చచ్చిపోయారు. వాడి శరీరం మీదకి పాకిన మనుషులు కిందకి దూకి కాళ్ళు చేతులు విరుచుకున్నారు. అయితేనే ప్రజలకు వాడి పీడ వదిలింది. అటు తర్వాత అఘోరుడు మనుషులను ఎదుర్కోవడానికి 2-3 ప్రయత్నాలు చేసి ఘోరంగా దెబ్బతిని చావు తప్పి కన్నులట్టుపోయినంత అయ్యాడు. తర్వాత వాడు అరణ్యాలను ఆశ్రయించి తన జీవన విధానం మార్చుకొని పొదుపుగా జంతువులను చంపి తినసాగాడు.
లేకపోతే వారం రోజుల్లో అడవంతా ఖాళీ అయిపోయి తాను తిండికి మాడవలసి వస్తుంది. అయితే వాడికి నరమాంసం మీద భ్రాంతి తగ్గలేదు. వాడి అదృష్టం బాగుండి ఒకసారి అడవిలో వాడికి ఒక ఆడమనిషి కనిపించింది. ఆమెను తిందామనే ఉద్దేశంతో వాడు చేయి చాచి ఆమెను పట్టుకున్నాడు. అంతలోనే ఆ స్త్రీ రాక్షసిగా మారిపోయి వాడికే ఆశ్చర్యం కలిగించింది. ఆ రాక్షసుని వాడు పాతాళ లోకంలో ఎరుగును. ఆమె పేరు అఘోరిక. ఆమె ఇలా అన్నది, నువ్వు వెళ్ళిపోయాక పాతాళ లోకం చిన్నబోయిందనిపించింది. నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఎందుకైనా మంచిదని మనిషి రూపంలో వచ్చాను అన్నది. అఘోరుడు కూడా ఆమెతో తనకు భూలోకంలో అయిన అనుభవాలన్నీ చెప్పాడు. అఘోరిక నవ్వి, వెర్రివాడా, మనుషులు బలం గల వాళ్ళు కాకపోయినా తెలివిగల వాళ్ళు. వాళ్ళను బలంతో కన్నా తెలివితోనే ఎదుర్కోవాలి. మనం వాళ్ళ మధ్యనే వాళ్ళ రూపాలతోనే నివసిస్తూ వాళ్ళను మోసం చేయాలి. అప్పుడు జీవితం పాతాళ లోకంలో కన్నా బాగుంటుంది అన్నది. రాక్షసులిద్దరూ మానవ రూపాలు ధరించి మానవుల మధ్య జీవించసాగారు. మనుషులకు తెలివితేటలు ఉంటే ఉన్నాయేమో కానీ వాళ్ళు ఒట్టి స్వార్థపరులని త్వరలోనే వాళ్ళకు తెలిసిపోయింది. వాళ్ళు మనుషుల స్వార్థాన్ని అవకాశంగా తీసుకొని మనుషులను ఒకరి మీద ఒకరికి రెచ్చగొట్టారు. ప్రజలలో అన్ని రకాల విభేదాలు వచ్చేసాయి. భాషా భేదాలు, జాతి భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, మనుషుల మధ్య కొట్లాటలు ఎక్కువైపోయాయి. అఘోరుడు అఘోరిక ఈ గందరగోళంలో మనుషులను అపహరించి తింటూ రాసాగారు. మనుషులు ఒకరినొకరు అనుమానించుకుంటూ తమ మధ్యనే ఉన్న రాక్షసులను అనుమానించలేకపోయారు. రాక్షసులకు ఈ జీవితం చాలా బాగుంది. వాళ్ళు భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోదలిచారు. వారి సంతతి క్రమంగా ప్రపంచం అన్ని మూలలకు విస్తరించింది. వాళ్ళు తమ సంతతికి ఇలా హితబోధ చేశారు, మీరు రాక్షసులను తెలిస్తే మనుషులంతా ఒకటైపోతారు. మనిషి రూపంలోని రాక్షసుని వాళ్ళు ఎంతో ఆదరిస్తారు. అదే మనకు క్షేమం. అఘోరుడి సంతతి వాళ్ళు ఇప్పుడు అన్ని కులాల్లోనూ, మతాల్లోనూ, భాషల్లోనూ, దేశాల్లోనూ ఉండి మనుషులంతా ఏకం కాకుండా చేయగలుగుతున్నారు. వారి నిజస్వరూపం బయటపెట్టి మనుషుల మధ్య నుంచి వారిని తరిమివేయగలిగితే అప్పుడు భూమి మీద శాశ్వతంగా శాంతి నెలకొలగలదు. యజ్ఞశర్మ కథ ముగించి, రాజా, ప్రజలు ఎప్పుడూ శాంతి జీవనాన్నే కోరుకుంటారు. వారు పోరాటానికి దిగారు అంటే వారిని అలా పురుకొల్పిన శక్తులు వారి మధ్యనే ఉంటాయి. అరాచక పరిస్థితి వల్ల లాభం పొందేవారెవరో తెలుసుకొని వారు ఎంత సన్నిహితులైనా పలుకుబడి గలవారైనా సరే సంకోచించకుండా పురుగులేరినట్టుగా ఏరిన పక్షంలో దేశం అతి త్వరలోనే సుభిక్షమై శాంతి నెలకొంటుంది అన్నాడు. శక్తిసేనుడు తన మంత్రి ఆంతర్యం గ్రహించి తన రాజ్యంలో ఉండే ప్రచన్న రాక్షసులను అందరినీ తొలగించి మగధ రాజ్యపు ప్రతిష్టను తిరిగి నెలకొల్పాడు. మన మధ్య కూడా ఉంటారు ఇలాంటి అరాచక శక్తులు. వాటి గురించి గమనించుకుంటూ మనుషులంతా ఐకమత్యంగా ఉండాలి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.